నమస్కారం సార్. నమస్తే. వైఎస్ షర్మిల గారి జిల్లాల పర్యటన ఏమైనా ప్రభావం చూపబోతోందండి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చాలా జోరుగా రీజియన్ వైజ్ ఆమె ఒకసారి ప్రయాణం చేశారండి. మొత్తం స్టేట్ అంతా ఆమె తిరగటం జరిగింది. చాలా మంచి ఆదరణ ఆమెకి లభించింది. ఎందుకంటే మనం ఎప్పుడూ చూడని విధంగా ఆ గాంధీ భవన్లు, ఆంధ్రరత్న భవన్లు ఇవన్నీ కూడా నిండిపోయినాయి. అంటే మనుషులు దానికి ఫస్ట్ టైం రావటం జరిగింది. కాంగ్రెస్ వాదులు అందరూ కూడా, రఘువీరారెడ్డి గారు కానివ్వండి, చింతామోహన్ గారు కానివ్వండి, హర్ష్ కుమార్ గారు కానివ్వండి, అందరూ, తులసిరెడ్డి గారు అందరూ కూడా మరి ఆమె ఏమంటే నడుస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు, చాలా సీనియర్స్, వాళ్ళ తండ్రితో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు వెనుక ఉన్నారు. ప్రధానమైన ఇదేంటంటే ఆమెకు ఒక లెగసీ, వైఎస్ఆర్ కుమార్తె అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవ, ఆదర, అభిమానాలు లభిస్తూ ఉన్నాయి. ఇక జనరల్గా ఏంటంటే ఆ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకి వాళ్ళిద్దరికీ రిఫ్ట్ ఉంది అనేది విమర్శలు అయితే చాలా తీవ్రమైన విమర్శలు తన సోదరుడైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సూటిగా సంధించడం జరిగింది. వైఎస్ షర్మిలారెడ్డి గారు చాలా సూటిగా, ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ భాజపాకు బీ టీములుగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అసలు ఏ విధంగానూ భాజపాని స్పెషల్ స్టేటస్ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు వాటిల్లో అడగటం లేదు అనేది బలంగా వాయిస్ వినిపించడంలో ఆమె ముందున్నారని చెప్పచ్చు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, అడుగుతున్నారు, ఎవరు జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎంతండి, ఆయనకి పెద్ద ప్రాబల్యం లేదు కదా. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు అంటే ఆ వాయిస్ వెళ్ళిపోతుంది ప్రజల్లోకి బలంగా. ఎస్, ఆమె వచ్చింది, వైఎస్ఆర్ కూతురు అనేది ప్రజల్లో నాటుకుపోయింది. ఇంకా ప్రభావం ఎలా చూపిస్తుంది, జిల్లాల పర్యటనకి ఆమె 10 నుంచి జిల్లాల పర్యటనకి వెళ్తారు అనే వినిపిస్తూ ఉంది. ఆమెకి కొడుకు మ్యారేజ్, వైఎస్ రాజారెడ్డి గారి మ్యారేజ్ ప్రోగ్రాం ఉంది. అది ఈ నెలలోనే అయిపోతుంది. దాని రిసెప్షన్ కార్యక్రమాలు కూడా అయిపోతాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అభ్యర్థులకి పిలుపునిచ్చింది. 175 మంది స్థానాల్లో ఎవరో పొటెన్షియల్గా ఎవరైతే కాంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వారు అప్లికేషన్లను స్వీకరిస్తామని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. 25 లోక్సభ స్థానాలకి, 175 స్థానాలకి. ఎందుకంటే ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళు సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి వెళ్ళాలి. అక్కడ ఆప్ కూడా ఒక స్థానం అది ఇస్తారనుకుంటా. ఆప్ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం సీట్లన్నీ కంటెస్ట్ చేస్తారు. గతంలో నోటాతో పోటీ పడ్డారు బీజేపీను జాతీయ పార్టీలు రెండు. మీరు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని చూడండి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని రాబోయే కాలంలో 3వ స్థానంలోకి తీసుకువెళ్తున్నారు జాతీయ పార్టీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తోటి తెలుగు రాష్ట్రంలో ఈ జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, భాజపా కానీ నోటాతో పోటీ పడుతున్నారు. ఈసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేము నోటాతో కాదు, మేము గట్టిగానే పోటీ చేస్తామని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి గారి కుమార్తెని రంగంలోకి దించారు. సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. మరి భాజపా కూడా ఇంకొక ముఖ్యమంత్రి గారి కుమార్తెని, ఎన్టీఆర్ గారి కుమార్తె పురంధరేశ్వరి గారిని రంగంలోకి దించారు. అంటే గత జాతీయ పక్షాలైన భాజపా, కాంగ్రెస్ పార్టీ గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన మహానాయకుల, ఆంధ్రప్రదేశ్లో మహానాయకులు అంటే వాళ్ళిద్దరే కదా, ఆ ఇద్దరు కుమార్తెలే అధిపతులుగా ఉన్నారు. వాళ్ళ వారసులే మళ్ళీ పోటీ పడుతున్నారు తెలుగుదేశం ప్రాంతీయ పార్టీల తరఫున. వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తూ అధికారంలోకి రావడానికి వాళ్ళే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలారెడ్డి గారు కొంతవరకు విజయం సాధించారని చెప్పచ్చు. ఎందుకంటే బ్రదర్ అనిల్ కుమార్ గారికి క్రిస్టియన్ మైనారిటీ వర్గాల్లో ఉన్న ఆదరణ కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభిమానం కానివ్వండి, భారత్ జోడో యాత్ర ద్వారా పెరిగిన అభిమానం కానివ్వండి,
తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకంత ప్రభావం చూపించే అంశంగా మారనుంది. ఎందుకంటే మన కర్ణాటక తోటి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్ ఉంది, తెలంగాణతో మనకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉంది, లింగ్విస్టిక్ అనుబంధం కూడా ఉంది. మరి తప్పకుండా ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంది కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఈసారి కడపలో కానీ ఏదైనా ప్రదేశంలో కానీ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక కాంగ్రెస్ ఎంపీ లోక్సభలోకి అడుగుపెట్టబోతున్నాడు, రాష్ట్ర అసెంబ్లీలోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడుగుపెట్టబోతున్నారు. ఇది రాబోయే రోజుల్లో జరిగే పరిణామం. మీకు యాజ్ అండ్ వెన్ అన్వీల్ అయినప్పుడు మీకు ఆ నిజాలు ఏంటో ఇది రాబోయే రోజుల్లో జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పార్లమెంట్ స్థానాన్ని, 2 అసెంబ్లీ స్థానాలని సాధించడంలో పక్కాగా ఇది ఆ దిశగా అడుగులు వేస్తున్నారండి. తప్పకుండా మంచి ఫలితాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందనే చెప్పచ్చు. దాదాపు ఒక 5 నుంచి 6% ఓట్ల వరకు వాళ్ళు తెచ్చుకోబోతున్నారు అనేది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. 5 నుంచి 6% కాకపోయినా 3 నుంచి 4% మాత్రం ఖాయంగా వాళ్ళకి ఓటు శాతం ప్రస్తుతం రాబోయే ప్రచార హోరు దాన్ని బట్టి మారచ్చు. 1-2%, 10% ఓట్లు వచ్చే అవకాశం లేదు. కానీ చాలామంది చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాని వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తారు అని. అది అంత తీవ్ర స్థాయిలో జరగకపోవచ్చు, కానీ బట్ 3 నుంచి 4% ఓట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి బదలాయింపు అయితే జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే 0 నుంచి 4% వచ్చినా కూడా గొప్పే. 1 నుంచి 4%, 2 నెలల కాలం, 2-3 నెలల కాలం అది నిజమైన అంత ప్రభావం చూపించబోతుంది. కానీ గెలవటం ఒక ఎంపీ స్థానాన్ని మాత్రం ఖాయంగా కాంగ్రెస్ పార్టీ గెలవటం జరుగుతుంది అనేది బలంగా వినిపిస్తున్నవారు. 2 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గెలుచుకుంటుంది అనేది బలంగా వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ తరఫు నుంచి షర్మిల గారు పోటీ చేసే అవకాశం ఉంది. ఆవిడ కూడా పోటీ చేస్తారా? లోక్సభ స్థానానికి ఆమె పోటీ చేస్తారు. ఇంకా ప్రముఖ నాయకుల పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయండి? ఉన్నారండి కాంగ్రెస్లో ప్రముఖ నాయకులు. ఇప్పుడు చింతామోహన్ గారు ఉన్నారు, మరి రాజు గారు ఉన్నారు, మరి తులసిరెడ్డి గారు ఉన్నారు కడపలో, చిత్తూరులో చింతామోహన్ గారు ఉన్నారు. ఇట్లా నాయకులు ఉన్నారు. మరి గుంటూరులో యాక్టివ్గా శంకర్ పద్మశ్రీ గారు ఆమె పనిచేస్తూ ఉంది. గోదావరి జిల్లాలో హర్ష్ కుమార్ గారు ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇట్లా నాయకులు కాంగ్రెస్ పార్టీకి బహుళంగానే ఉన్నారు. నాయకులు లేకపోవడం శైలజానాథ్ గారు ఉన్నారు, రఘువీరారెడ్డి గారు ఉన్నారు అనంతపూర్లో, శైలజానాథ్ గారు ఉన్నారు. నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.